మాఘ మహాకవి రచించిన శిశుపాల వధ మహాకావ్యం 6వ భాగం 21-3-24. జగాద వదన ఛద్మ పద్మ పర్యంత పాతిన నయన్ మధులిహ స్వైచ్చ ముదగ్ర దశనాంశుభిః. వదన ముఖమ్మని, ఛద్మ కపటంగల, పద్మ కమలం యొక్క, పర్యంత దగ్గర, పాతినః మెలగుతున్న, మధులిహ తుమ్మెదలను, ఉదగ్ర వెల్లి విరుస్తున్న, దశన దంతాల యొక్క అంశుభిః కాంతులచే, స్వైచ్యం తెల్లదనాన్ని, నయన్ పొందిస్తూ రామ బలరామస్వామి జగాద చెప్పడం ప్రారంభించారు. నోటి సువాసనలను మూగుతున్న తుమ్మెదలను, దంతకాంతుల చేత నల్లగా ఉండే తుమ్మెదలను ఆయన పంటి కాంతుల చేత తెల్లబరుస్తూ బలరామస్వామి ఇలా చెప్పటం ప్రారంభించారు. బలరామస్వామి ఏం చెప్తున్నారు? యద్వాసుదేవేనాదీనమహాదీనభమీరితం వచసస్తవ్య తస్య సపది క్రియా కేవలముత్తరం. యద్వాసుదేవేనాదీనభమీరితం వచసస్తస్య సపది క్రియా కేవలముత్తరం. వాసుదేవేన కృష్ణస్వామి చే అధీనం నిబ్బరమైంది, అనాదీనవం దోషరహితమైన, ఎత్ ఏ మాట ఈరితం చెప్పబడిందో అంటే కృష్ణుడు ఏం చెప్పాడు, తస్య చ అంటే ఆ, వచసః మాటలు, సపది వెంటనే, క్రియా కేవలం చెయ్యటమే, ఉత్తరం ప్రతివచనం. మా తమ్ముడు ఏం చెప్పాడో అది వెంటనే చేయటమే, రెండో ఆలోచన లేదా. ఇప్పుడు శ్రీకృష్ణుడు చెప్పిన మాట ఎంతో బాగుంది, అందులో ఎక్కడా దోషం కనపడలా. మనం ఇప్పుడు ఆ మాట ప్రకారమే నడుచుకోవాలి, ఇంతకంటే చెప్పాల్సిందేం లేదు నాకు అన్న. మళ్ళీ ఏమన్నాడు? నైతల్లగ్భపి భూయస్యానచో వచో వాచాతిశయ్యతే ఇంధనౌఘ భగ త్యగ్ని స్త్విషానాచ్యేతి భూషణం. లఘ్వసి అంటే లఘు అసి, కొంచెమైన, ఏతత్ ఈ కృష్ణుడైన వాడి, వచః మాట, భూయస్య విస్తారమైన, వాచా వాక్యంచ, నాతిశయ్యతే మెంచబడ. మా తమ్ముడు కొద్దిగా మాట్లాడతాడు, కొంపరు కాలుస్తాడు. తథాహి అలాగే కదా. ఇంధనౌఘదఘసి కట్టెల మోపునను కాల్చేది అయినా, అగ్ని నిప్పు, ద్విషా తన కాంతి చే, పూషణం సూర్యుని నాచ్యేతి మేరలేదు కదా. కృష్ణవాక్యం కొంచెంగానే ఉంటుంది, దానిలో అనంతమైన అర్థం ఉంటుంది, విపులార్థం కలది. ఇంకొకరంత హెచ్చుగా ఉపన్యాసం ఇచ్చిన దాన్ని మించిన సారం ఎవడు చెప్పలేదు. ఎన్ని కట్టెల పోగులను కాల్చినా అగ్ని సూర్య తేజస్సును మించిపోగలదా అన్నారు. సంక్షిప్తస్యాప్యతోస్యైవ వాక్యస్యార్ధగరీయసః
సువిస్తరతరా వాచో భాష్యభూతా భవంతు మే. అతః ఇందువల్ల సువిస్తరత బాగా ఎక్కువైన మే నా వాచః పలుకు సంక్షిప్తస్యాపి సంగ్రహించబడింది అయిన అర్ధ గరీయసి అర్ధ సారాంశం చేత్ గరీయసి గొప్పదై అస్యైవ ఈ వాక్య యొక్క మాటల భాష్యభూత భాష్యాల వంటివి భవంతు అగుగా. ప్రకృత అంశం కృష్ణవాక్యమే చాలు, ఇక విడిగా నేనేమి చెప్పక్కల. నేను కూడా గంభీరార్థం గల ఆయన మాటల వ్యాఖ్యానంలాగా చక్కగా విప్పి చెబుతా అన్నా. నేను కొత్తగా చెప్పేది లేదు, అతడి మనసులో ఏముందో చెబుతా. ఇలా తిన్నగా దండయాత్రని స్థిరపరుస్తూ ఉద్ధవుడేదైనా అడ్డు చెబుతాడేమో అని 3 శ్లోకాలతో దాన్ని నిరాకరిస్తున్నాడు బలరాముడు. ముందు కాళ్ళకి బంధం. విరోధి వచసో మూకాన్ వాగీశానపి కుర్వతే జడానప్యనులోమార్థాన్ ప్రవాచ కృతినాంగిరః అన్నారు. కృతినాం నేరపరుల యొక్క గిరహ మాట, విరోధి వచస విరుద్ధపు మాటలు కల, వాగీశానపి వాక్కులలో లబ్ధ ప్రతిష్ఠులను కూడా, మూకాన్ మూగవారిగా కుర్వత్ చేస్తాయి, అమిలోమార్థాన్ అనుకూల వచనాలు గల, జడానపి అజ్ఞులను కూడా, ప్రవాచక సంభాషణ చతురులుగా కుర్వతే చేస్తాయి. రాజ్ఞులైన వాళ్ళు అంకిలెరిగి అంటే అవతల వాడి మనసు ఎరిగి మాట్లాడితే వారికి ప్రతికూలంగా మాట్లాడదలుచుకున్న వాళ్ళు ఎంత వాదసూరులైనా ఓడిపోతారు. ఉద్ధవుడి కొడుతున్నాడు దెబ్బ. వారికి అనుకూలులు ఎవరైనా ఎంత మందులైనా అంటే ఎంత అజ్ఞానులైనా మంచి వాగ్ధోరణి కలవాళ్ళు అవుతారు. తన బాగు ఎరిగిన రాజు తనకు ప్రతికూలంగా తోచిన నీతివేత్త అయిన వాడి మాట పద్యంగా గ్రహింపదగుతుంది అంటారని లోకం అనుకుంటుందని అది కూడా ముందరికాల బంధంగా చెప్తారు. షడ్గుణాశక్తయస్తిస్త్ర సిద్ధయచ్చోదయాస్త్రయః గ్రంథానధీచ్య వ్యాకర్తుం ఇతి దుర్మేధసోప్యదం. దుర్మేధసోపి చురుకుదనం లేని వాళ్ళైనా గ్రంథాన్ శుక్రనీతి మొదలైన గ్రంథాలు అధీత్యా చదివి నేర్చి గుణాః సంధి విగ్రహ ఆయాస ద్వైతీ భావం ఆశ్రయాలు అనే 6 రకాలైన శక్తయః ప్రభుమంత్ర ఉత్సాహ శక్తులు, తిస్రః 3 సిద్ధయః ప్రభు మంత్రం ఉత్సాహ శక్తుల వలన కలిగే కార్యసిద్ధులు, శిస్రః 3 ఉదయాః వృద్ధిక్షయస్థానాలు, త్రయః 3 ఇది ఇట్లు వ్యాకర్తం వివరించటం కోసం అలం చాల్తారు. వాళ్ళు అంతే చెప్తారు అన్నారు. ఎంత మతి లేని వాళ్ళైనా శుక్రనీతి మొదలైన గ్రంథాలు చదివి సంధ్యాది సంధి మొదలైన విగ్రహం మొదలైన 6 గుణం 6 ప్రభుత్వం మొదలైన శక్తులు 3 వాటి వల్ల అయ్యే కార్యసిద్ధులు 3
వాటి వల్ల ఏర్పడే పూర్వస్థితి నుండి పెరగటం తరగటం రెండు, లేక ఎప్పటిట్లా ఉండటం అనే ఉదయాలు మూడు అని లెక్క పెట్టగలిగే ఉంటాం. కనుక సంధి మొదలైన వాటి స్వరూపం మంత్రశాస్త్ర వచనాలు అలాగే వల్లించి ఒప్పుతూ చెప్పుతూ అనుభవం లేని, పంచాంగ నిర్ణయం చెయ్యలేని యుద్ధవాదులు చెప్పు మాటలు వాటి కావు. ఇదంతా ఉత్తిష్టమానస్తు పరః అనే మానం కోపడానికి కృష్ణ వాక్యాలు అనుసరించే ఈయన మాట్లాడారు. శాస్త్రీయ వచనాలను ఉదాహరించిన వాడే శాస్త్రజ్ఞ, వాడి మాటే ప్రమాణం అని అవుతుంది అంటే అది కాదంటున్నాడు బలరాం. అనిర్లోడిత కార్యస్య వాగ్జ్యాలం వాగ్మినో వృధా నిమిత్తాదపరాద్ధేశోర్ధానుష్య స్యేవ వల్గితం. అనిర్లోడిత చక్కగా శోధించబడని కార్యస్య ప్రయత్నం కల వాంగ్మినః వక్త యొక్క వాగ్జ్యాలం మాటల సమూహం నిమిత్తాత్ గురి నుండి అపరాధేశో చెదరిన బాణం కలిగిన ధానుష్య విలుకాడి యొక్క వల్గితమివ పరుగులాగా వృధా వ్యర్థమయ్యా అంట. శాస్త్రాలు ఎన్ని చదివినా కర్తవ్య అకర్తవ్య వివేకం లేని వదరుబోతుల మాటలు, గురి తప్పిన బాణాలు కల విలుకాని యొక్క గంతులలాగా నిరర్ధకాలే అవు. కనుక కార్యాన్ని తెలిసి చెప్పిన వాడి మాటలే తీసుకోవాలి, ఊరికే వాగేవాడి మాటలు పట్టించుకోవాలి. ఇలా షాడ్గుణ్యం మొదలైన వాటిని వల్లె వేసినంత మాత్రంతో ఆ చెప్పేవాడు నీతివేత్తేం కాదు అని చెప్పి తానే ఆ నీతి స్వరూపం ఎలా ఉంటుందో బలరాముడు చెప్తాడు. సర్వకార్య శరీరేషు ముక్త్వాంగస్కంధ పంచక సౌగతానామివాత్మాన్యో నాస్తి మంత్రో మహీభృతాం. సర్వకార్య శరీరేషు శరీరాలను అన్ని కార్యాలలో అంగస్కంధ పంచకం స్కంధాలను పోలే పంచ 5 అంగాలు ముక్త్వా వదిలి సౌగతానాం బౌద్ధులకు అన్యగా దేహ భిన్నమై ఆత్మేవ ఆత్మలాగా మహీభృతాం రాజుల అన్యగా వేరే అయిన మంత్రగా నీతి కార్య ఆచరణం నాస్తి లేదయ్యా. బౌద్ధులకు విషయ ప్రపంచమని రూపస్కంధాన్ని, వాటి యొక్క జ్ఞాన ప్రపంచమని వేదనా స్కంధాన్ని, ఆలయ విజ్ఞాన సంతానం అంటే విజ్ఞాన స్కంధాన్ని, నామ ప్రపంచాన్ని సంజ్ఞాస్కంధాన్ని, వాసనా ప్రపంచాన్ని సంస్కార స్కంధాన్ని, ఈ పంచస్కంధాల కంటే ఇతరమైన ఆత్మ లేదు అన్నట్లుగా రాజులకు కర్మ ఆరంభ ఉపాయం, పురుష ద్రవ్య సంపద, దేశకాల విభాగం, వినిపాత ప్రతీకారం, కార్యసిద్ధి అనే శరీరంతో సమానమైన పంచాంగాల కంటే ఇతర మంత్రమేం లేదు అని.
విచారింపబడిన విషయాన్ని నెరవేర్చటానికి విలంబం చెయ్యటం తగదు, ఆలస్యం చేయకూడదని అనుకుంది. మంత్రో యోధ ఇవాధీర సర్వాంగై సంవృతైరపి చిరన్న సహతే స్థాతు పరిభ్యో భేదశంకయా. సంవృతై గుప్తాలైన రహస్యాలైన సర్వాంగై కర్మ ఆరంభ ఉపాయం మొదలైన పంచాంగాలతో, పంచాంగం అంటే చూసేది కాదు, 5 అంగాలతో ఉపలక్షితోపి కూడి ఉన్నప్పటికీ మంత్రగా ఏ నీతి కార్య ఆలోచన అధీర పిరికివాడైన యోధవ ఇవ యుద్ధ భటుడులాగా పరిభ్య ఇతరుల వలన అంటే శత్రువుల వలన భేద సంకయ మూడవవాడికి తెలుస్తుందనేది చిరం స్థాతు ఆలస్యం చేయటానికి నసహతే ఓర్వకూడదు. కనుక మూడో కంటికి తెలియకుండా అనుకున్నది వెంటనే జరిపాలి, ఆలస్యం చేయకూడదు, నేరమేష దక్కించుకో. పిరికి బంటు రొమ్ము మొదలైన అవయవాలలో ఎల్ల కవచాదులతో కప్పుకొని యుద్ధంలో శత్రువులు భేదిస్తారనే భయంతో చాలాసేపు నిలవలేక, అలాగే సంధి మొదలైన విషయాలలో కార్యాలోచనలు కార్య ఆరంభ ఉపాయం మొదలైన పంచాంగాల చేత గుప్తమైన ఇతరులకు తెలియవు అనే సంశయంతో విలంబాన్ని ఆలస్యాన్ని సహించడు బుద్ధి గలవ. ఆలోచింపబడిన విషయం బయల్పడితే కార్యహాని కనుక వెంటనే జరిగిపోవాలి, వెంటనే పూనుకోవాలి అని ఆయన ఉద్దేశం. అలాగే నీతి స్వరూపాన్ని బట్టి ఆలస్యం చెయ్యరాదు అనే అభిప్రాయం కూడా బలరాముడు చెప్తున్నారు. ఆత్మోదయ పరజ్యాని వ్యాపరజ్యానిర్ద్వయం నిహితిరిదీయతి తదూరీకృత్య కృతిభిర్వాచస్పత్యం ప్రతాయతే. ఆత్మోదయ తన యొక్క ఆత్మ, తన యొక్క ఉదయ వృద్ధి అభివృద్ధి, పరజ్యాని పరాశత్రువుడి యొక్క జ్యాని హాని హాని ఇది అని అంటే తన వృద్ధి అవతల వాడికి నాశన హాని అనే ద్వయం రెండు. ఇయతి ఇంత మాత్రమే నీతి, నీతి యొక్క సంగ్రహం. తన వృద్ధి అవతల వాడికి హాని రెండే చూసుకో కనుక అది నీతి సంగ్రహం. తత్ ఆ రెంటిని ఊరీకృత్య అంగీకరించి కృతిభిగి నేర్పరుల చేత వాచస్పత్యం వాంగ్మయత్వం వ్రతాయతే విస్తరింపబడి వ్రతాయతి. తాన అభివృద్ధి శత్రునాశనం అనే రెండు మాత్రమే నీతి యొక్క సారాంశ. వీటిని నేర్పరులైన వాళ్ళు అనేక విధాలుగా విస్తరించి చెబుతారు. కనుక తన అభివృద్ధి కోరేవాడు రాదుమాలకయే అంటే ఆలస్యం చెయ్యకుండా, టైం వేస్ట్ చేయకుండా అంతమే శత్రువులను ముందు పరిమారు. వృద్ధి కలిగి ఉన్నవాడి శత్రువులను నిరసించటంతో ఏమి అన్నట్లుగా కాదంటుంది. తృప్తి యోగ పరేణాపి న మహిమ్నా మహీయసాం పూర్ణచంద్రోదయాకాంక్షి దృష్టాంతోత్ర మహార్ణవః. మహీయసాం మహాత్ముల పరేణాపి ఉత్కృష్టమైన
మహిమ్న ఐశ్వర్యంతో తృప్తి యోగ సంతృప్తి పొందటం నా కూడదు. వచ్చిన దాంతో సంతృప్తి పడకు. అత్ర ఈ అర్థంలో పూర్ణస్సన్ పరిపూర్ణుడైన చంద్రోదయాకాంక్షి చంద్రోదయాన్ని కోరుతున్న మహార్ణవ సముద్రుడు దృష్టాంత గొప్ప దృష్టాంతం నిదర్శనం. సముద్రుడు జలాల చేత పరిపూర్ణుడే. సంపూర్ణంగా నిండి ఉంటాయి జలం కాదు సముద్రంలో, తగ్గడం అనేది ఇప్పుడు. అయినా దాంతో ఆయన సంతృప్తి చెందగా చంద్రోదయం కోసం నిరీక్షిస్తున్నట్లే రాజులు ఎంత గొప్ప ఐశ్వర్యవంతులైనా అది చాలదు అనుకొని ఇంకా వృద్ధి చెందటానికి, ఇంకా డబ్బు సంపాదించటానికి, సంపద సృష్టించటానికి ప్రయత్నం చెయ్యాలి అని భావం. అసంతుష్ట ద్విజానష్ట సంతుష్ట ఇవ పార్థివ సలజ్జాగణికానష్ట నిర్లజ్జేవ కులాంగన అనే నీతి ప్రకారం ఈ అర్థాన్ని చెబుతున్నాడు. ఇలా అయితే తనివి పొందటం అనర్థావహం, అంటే చాలు నాకు సంపాదించింది అని అనుకుంటే అది అనర్థం అన్నారు. సంపదా సుస్థిరం మన్యో భవతి స్వల్పయాపి యః కృతకృత్యో విధిర్మన్యే న వర్ధయతి తస్య తాం. యః ఎవడు స్వల్పయాపి కొంచెమైన సంపద లేక కలిమిచే సుస్థిరం మన్య స్వస్థచిత్తుడవుతాడు. నాకు 100 ఎకరాలు వచ్చినాయి, 2 కోట్లు 10 కోట్లు బ్యాంకులో ఉన్నాయి, ఇల్లున్నాయి అని సంతృప్తి పడేవాడు ఎవడున్నాడు? భవతి అవుతాడు. తస్య వాడి యొక్క తాం ఆ సంపద కృతకృత్యగా తన పని నెరవేర్చుకొని విధి దైవం నవర్ధయతి పెంపొందింపచెయ్య ఇది అని మన్యే తలుస్తారు. నాకు చాలు ఇంకెందుకు అనుకోకూడదు. అలా అనుకుంటే అంతటితో ఆగిపోతారు. కలిగిన దానితో తృప్తి పొంది పురుషాహంకారం లేకుండా ఉండేవాడికి దైవం తోడ్పడడు అని బలరాముడి ఉద్దేశం. ఇదిగాక పరాక్రమం వల్ల లభించిందే అభ్యుదయం, ఉదయం, వృద్ధి, కానీ ఇంకొకటి కాదు అంటున్నా. సమూలఘాతమఘనంతగా పరాన్నోజ్యంతి మానినః ప్రధ్వంసితాం తమసః తత్రోదాహరణం రవిః. మానినః మానవంతుడు పరాన్ శత్రువులను సమూలఘాతం పూర్తిగా మూలఛేదం అయ్యేటట్టు అఘ్నంతా సంహరించని వాళ్ళై నోజ్యంతి వృద్ధి పొందరు. శత్రువుని సర్వసంహారం చెయ్యారు, వాళ్ళ దానిలో ఇంకో పెదక రాకు. తత్ర ఆ విషయంలో ప్రధ్వంసితాంధతమస ప్రధ్వంసిత ఉదయించటానికి ముందే నశించబడిన అంధతమస గాఢాంధకారంకల రవి సూర్యుడు ఉదాహరణం మనకి దృష్టాంతంగా ఉన్నాడు. సూర్యుడు చీకట్లని పోగొట్టి ఉదయించే విధంగా రాజులు శత్రువులను చంపి అభ్యుదయాన్ని పొందుతారు లోకం అధిపతి.
శత్రువులను జయించకపోతే ప్రతిష్ట కూడా ఉండదు అని పంపు కొడుతున్నా. విపక్ష మఖిలీకృత్య ప్రతిష్టా ఖలు దుర్లభ అనిత్వా పంకతాం ధూళి ముదకం నావతిష్టతే. విపక్షం శత్రువును అఖిలీకృత్య నిర్మూలం చెయ్యకుండా ప్రతిష్ట నిలవబడటం దుర్లభం కదా. తథా హి అది అలాగే అవుతుంది. ఉదకం నీరుందే ధూళిం తనపై కమ్ముకొన్న దుమ్ముని పంకతాం బురద అవటం చేత అనిత్వా పొందించక నావతిష్టతే ఉండదు. నీటి మీద దుమ్ము పడితే ఆ నీటి కూడా జబ్బులు కలిగి కారణమవుతుంది. అలాగే శత్రువర్గణం మొదలంతా తెగ నరికితే కానీ నెమ్మదిగా నిలవటానికి వీల్లేదు. ఎగసి తనపై కమ్ముకొని వచ్చే దుమ్ము ధూళిని బురదగా అణగిదొక్కే కదా నీరనేది నిర్మలమైన ఉదకంగా ఉంటుంది. లేకపోతే ఆ నీళ్ళు ఎవరు తాగడుగా. ఒంటిగా శిశుపాలుడు మనల్ని ఏం చెయ్యగలడు అని అంటున్నాడు. ధ్రియతే యావదేకోపి రిపుస్తావత్ కృత సుఖం పురః క్లిశ్నాతి సోమం హి సైంహి కేయోసురద్రుహాం. ఏకోపి ఒక్కడే అయినా రిపు శత్రు యావత్ ఎంతవరకు ధ్రియతే నిలిచి ఉంటాడు తావత్ అంతవరకు సుఖం సౌఖ్యం కుతః ఎక్కడయ్యా. తథాహి అలాగే కాని సైంహికేయ రాహువు అసురద్రుహాం దేవతల యొక్క పురః ముందర సోమం చంద్రుడి కృష్ణాతి బాధిస్తటం లేదా. ఒక్కడే కదా శత్రువు శిశుపాలుడు. వాడితో మనకు భయమేమిటి అని ఊరికే ఉండకు. ఒక్కడైనా శత్రువు కలిగి ఉన్నంత వరకు సౌఖ్యం ఉండదు, మనసుకు శాంతి ఉండదు. సింహికా తనయుడైన రాహువు రాక్షస విదూరులైన దేవతల సమక్షంలోనే చంద్రుని పీడించటం లేదా, చంద్రగ్రహణం రావటం లేదా అంటారు. బాగా దుర్బలుడైన ఈ చేదిరాజు అయిన శిశుపాలుడు మనల్నేం చెయ్యగలవాడు అంటారని ఎవరైనా అంటారేమో అని వాడు ప్రబలుడని చెప్పటం కోసం శత్రుమిత్రుల యొక్క బలాబలాలు చెబుతున్నాడు బలరాం. సఖా గరీయాన్ శత్రుశ్చ కృత్రిమస్తౌ హి కార్యతః స్యాతా మమిత్రౌ మిత్రే చ సహజ ప్రాకృతావపి. కృత్రిమః ఉపకార రూపమైన క్రియ వల్ల అంటే క్రియ వల్ల పని వల్ల సఖా మిత్రుడు గరియాన్ ప్రబలుడవుతాడు. అంటే మంచి చేస్తే స్నేహితుడు పెరుగుతాడు. కృత్రిమ గరియాన్ ఎందుకంటే తౌ ఆ కృత్రిమ మిత్ర శత్రుడు కార్యత ఉపకార అపకారాలని కార్యాల వలన సహజ ప్రాకృతావత్ సహజ మిత్ర శత్రువులని ప్రాకృత మిత్ర శత్రువులు మాత్రమే. అమిత్రౌ శత్రువులుగా మిత్రేచ మిత్రుడుగా కూడా స్యాత్ అవుతారయ్యా. కృత్రిమ మిత్రుడు, సహజ మిత్రుడు, ప్రాకృత మిత్రుడు, కృత్రిమ శత్రువు.
సహజ శత్రువు, ప్రాకృత శత్రువు అని శత్రువులను 3 రకాలుగా చెప్పారు. అందులో ఉపకారం చేసిన వాడు కృత్రిమ మిత్రుడు. అలాగే పెనతల్లి కొడుకులు, పెత్తల్లి కొడుకులు, మేనత్త మేనమామ కొడుకు సహజమైన మిత్రుడు. తన దేశంలో కానీ ఉన్న దేశంలో కానీ అవతలి దేశపు రాజు ప్రాకృత మిత్రుడు. అలాగే అపకారం చేసినవాడు కృత్రిమ శత్రు. పేనతండ్రి పెత్తండ్రులు వారి కొడుకులు సహజ శత్రు. తన దేశానికి సరిహద్దు దేశ రాజు ప్రాకృత శత్రువు. అందులో సహజ ప్రాకృత మిత్ర శత్రువులు వాళ్ళు చేసే అపకారాలను బట్టి మిత్రులుగా శత్రువులుగా మారుతూ ఉంటారు. ఉపకారం చేసిన మిత్రుడైన వాడు, అపకారం చేసి శత్రువుడైన వాడు మాత్రం తాను చేసిన కార్యం యావజ్జీవానికి శత్రువులు మాత్రమే తా చేసిన కార్యం యావజ్జీవానికి తొలగిస్తుంది. కనుక మిత్రుడు మిత్రుడుగా, శత్రువు శత్రువుగా మాత్రమే ఎప్పుడూ ఉంటారు. ఎప్పుడైనా తాత్కాలికంగా కలిస్తే అది నిలవదు. కనుక కృత్రిమ మిత్రత్వ శత్రుత్వం బలమైంది అని అందులో భావం. అలా కాక మాకు మేనబావ కదా శిశుపాలుడు సహజ మిత్రుడు కనుక సంధి చేయకూడదా అని ఎవరైనా అంటారేమో అంటే దానికి చెప్తున్నాడు సమాధానం. ఉపకర్తారినా సంధి నిమిత్ర సంధిర్నమిత్రేణాపకారిణ ఉపకారాపకారౌ హి లక్ష్యం లక్షణమేతయో. ఉపకర్త ఉపకారి అయిన హరినా శత్రు సంధి కార్యగా చెయ్యతగింది. అంటే అపకారం చేసే మిత్రేణ మిత్రుడితో నా సంధి చెయ్యరాదు. సాక్షాత్ శత్రువుతో సంధి చేయటం, మిత్రుడితో విరోధం చేయటం ఎలా తగుతుంది అని వాళ్ళు చేసే పనిని బట్టి వాళ్లలో ప్రబలమైన కృత్రిమ మిత్రత్వ శత్రుత్వాలు కలిగాయి తప్ప ఇది తప్పు కాదు అంటున్నాడు బలరాం. ఎందుకంటే ఉపకార అపకారాలు ఏతయో ఈ మిత్ర శత్రువుల లక్షణం స్వరూపంగా లక్ష్యం అది తెలియదగినది. సహజ శత్రువులు కాని ప్రాకృత శత్రువులు కాని మేలు చేసినప్పుడు శత్రుభావాన్ని తొలగించి ప్రబలమే యావజ్జీవం చెయ్యేటట్టు కృత్రిమ మిత్రత్వాన్ని జయించింది కనుక వాటితో సంధి అవుతుంది. అలాగే సహజ ప్రాకృత మిత్రుడు కీడు చేసినప్పుడు కృత్రిమ శత్రుత్వం వస్తుంది. వాటితో సంధి చేయటం మంచిది కాదు. కనుక శిశుపాలుడు సహజమిత్రుడైన కృత్రిమ శత్రువు కానుక వాడు వధార్హుడు అన్నారు. కొండబద్దలు కొట్టాడు ఇక్కడ. ఇంకొక 4 శ్లోకాలతో శిశుపాలుడి కృత్రిమ శత్రుత్వం ఎలాంటిదో బలరాం చెప్తున్నాడు. త్వయా విపురకృత చైద్యో రుక్మిణీం హరతయా హరి బద్ధమూలస్య మూలం హి మమ ద్వైరతరో స్త్రియః. హరే ఓ కృష్ణ, రుక్మిణిని హరత ఎత్తుకొని పోతున్న త్వయా నీ చేత చైద్యః శిశుపాలు
విప్రకృత అపకారం చేశాడు. తథాహి అది నిజమే. బద్ధమూలస్య వేరైన నాటిన వైరతతో పగ అనే చెట్టుకు స్త్రీయగా జవ్వను మహత్ ముఖ్యమైన మూలం హి వేళ్ళు కదా. బంధువులందరూ అతనికిచ్చి పెళ్లి చేయటానికి నిశ్చయించి ఉండగా అతని మేనమామ కూతురైన రుక్మిణిని బంధువుల అనుమతి పొందకుండాని నువ్వు బలాత్కారంగా తీసుకొని రావటం శిశుపాలుడికి శత్రు అవ్వటానికి కారణమైందిరా. శత్రుత్వమనే వృక్షానికి యువతులు తల్లి వేరు లాంటి వాళ్ళే పెంచుతారు, పోషిస్తారు. త్వయి అతడు నీకు అపకారం చేశాడు అని మళ్ళా గట్టిగా చెప్పు. త్వయి భౌమం గతే జేతు మరౌచ్ఛేచ్చపురీమిమాం రోషితార్యమణం మేరో అంధకారస్తటీమివా. భౌమం భూమి కోసం నరకాసురుణ్ణి జేతుం గెలవటాన్ని త్వయి నువ్వు గతే సతీ వెళ్ళి ఉన్నప్పుడు సహా ఆ శిశుపాలు ఇమాం ఈ పురి ద్వారకాపురం మీద పురోషిత అస్తమించిన అర్యమణం సూర్యుడు కల మేరు పర్వతము యొక్క తటీం శరీయన్ అంధకార ఇవ కారు చీకట్లలాగా అనౌచీత్ ముట్టడించాడురా. నువ్వు లేనప్పుడు వాడు మన దేశాన్ని అంటే ద్వారకాపట్టణాన్ని ముట్టడించి, సూర్యుడు లేనప్పుడు కారు చీకటి మేరు పర్వతం చర్యలను కప్పుకొన్నట్లుగా శిశుపాలుడు నువ్వు ద్వారక వదిలి నరకాసుర సంహారానికి వెళ్ళినప్పుడు మన ద్వారక మీద పడ్డాడు రావాడు. అది గుర్తించు. అలప్యాలమిదం బభ్రో రక్షతానపోహరత్ తథాపి ఖలు పాపానాం మలమశ్రేయసే యతః మల ఆలప్యావ నిదం బభ్రోర్యచ్చదారానపాహరత్ కథాపి ఖలు పాపానాం మలమశ్రేయసే యతః. సహ ఆ శిశుపాలుడు బభ్రువనేటువంటి యాదవుడి యొక్క ధరాన్ భార్యన్ అపాహరతి దియత్ ఎత్తుకొని పోవటం అనేది ఏం జరిగిందో ఇదం దీన్ని అలం ఉచ్చరింపదగదు, మన మాటలతో కూడా చెప్పలేదు. యతగా ఎందువల్లంటే పాపాత్మల యొక్క కథాపి స్మరణాన్ని అశ్రేయసే అనర్థం కోసం అకంఖలు చాలు కదా. పాపులను దళచడం పాపాన్ని కలగచేయటమే కారణమవుతుంది. అది చెప్పుకోరాదు కనుక దాని గురించి చెప్పుకోక. కానీ ఈ శిశుపాలుడు యాదవుడైన మన బభ్రువాహనుడి భార్య అపహరించి తనకు భార్యగా చేసుకున్నాడు తెలుసా. ఇది చాలా అవమానం, సంతాపహేతు అని జరిగిన విషయాలను పూసగుచ్చినట్లుగా బలరాముడు చెప్పాడు. ఇవాళతో 2వ సర్గలో 40 శ్లోకాలు అడిగాయి. నిన్న 15 చెప్పుకున్నాం. 15 అంటే 25 శ్లోకాలు. మిగతావి రేపు చెప్పుకుందాం. స్వస్తి.